సార్ నమస్కారం. నమస్తే అండి. సో మరి విశ్వానికి కనెక్ట్ అయినప్పుడు ఈ పూజలు పునస్కారాలు దేవుళ్ళు పూజ మందిరం ఇవేమీ అవసరం లేదంటారా? చేసుకోవచ్చండి. ఇప్పుడు పూజలు అంటే ఏంది ఏమనుకున్నారు మీరు చేసే పూజలు కాదు, అది మీరు చేసే చండాలమైన పూజలు. ఇప్పుడు చాలా మంది అవునండి నేను చెప్తున్నాను, నేను చేసి మమేకమై దాన్ని ఫస్ట్ చేసిన పని అదే నేను. అందుకే ముక్కోడు దేవతలు నాకు ఈ వరాన్ని ఇచ్చారని మీకు తెలియదు తదాస్తూనే ఉన్నారు వాళ్ళు. అందుకే నేను చెప్తే జరగడం ఏంది, నన్ను తలుచుకుంటే వాళ్ళ పనులు అవ్వడం ఏంది, ఏం ఊరికి అయిపోతుంది. అంత శక్తి నాకు ఇచ్చారు వాళ్ళు. తదాస్తని అక్కడ ఇచ్చారు అంటే ఎంతమంది పూజలు చేస్తుంటారు. అక్కడ ఒక 12-13 ఫోటోలు కూడా పెట్టేస్తుంటారు. 10 ఫోటోలు కనీసం ఒక ఇంట్లో చూసినట్టే పట్టాలు లైన్కి తగిలిచ్చేస్తుంటారు. తగిలిచ్చేసి ఒక పూజ మందిరం ఉంటుంది, లేకపోతే గోడ కూడా తగిలిస్తారు. మొన్న పెట్టిన పూలు కూడా దాని మీదనే ఉంటుంది వాడిపోయి. అంతకుముందు పెట్టింది కూడా వాడిపోయి వెనకాల పడిపో ఉంటుంది. అది అట్నే ఉంటుంది. ఏదో వచ్చినామా, ఏదో ఆ టయానికి ఏదైనా పూ దొరికితే పెట్టినామా, ఏదో 2 కర్పూర బిళ్ళ దాంతో కొద్ది బిళ్ళ అటు పెట్టినామా, అటు వెలిగించినామా, 2 దీపాలు వెలిగిస్తే ఆ వత్తిరి కూడా ఎలా ఉంటుంది, ఆ దీప కుండీలు ఎట్లా ఉంటుంది అంటే నల్లగా తిరిగిపో ఉంటుంది. అలా పెట్టేసినామా కర్పూరం వెలిగించేసి గంట ఎత్తుకునేది డంగ 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 ఇది కొట్టేది. ఏం పూజ అండి ఇది? ఏం పూజ అది? ఎవరు చెప్పారు దాన్ని పూజని? తప్పు. దేవతలు అంటే ఏమనుకున్నారు మీరు? ఆ ముక్కోటి దేవతలు అంటే ఏమనుకున్నారు? ఆ దేవతలకి హారతి ఇవ్వాలంటే దానికి పూజ చేయాలంటే బలం కావాలి, నీలో బలం కావాలి. బలం అంటే ఓర్పు కావాలని అర్థం. ఓర్పు కావాలి, దానికి ఓర్పు కావాలి. నీట్గా డైలీ దాన్ని నీట్గా తుడుచుకోవాలి. ఆ వెనకాల ఏమన్నా వారానికి ఒకసారి ఎత్తేస్తావు కదా, మళ్ళీ నీట్గా తుడుచుకొని ఎండిపోయిన పూజ ఈ రోజు పెట్టినా రేపు ఎత్తేయాల్సిందే. వత్తి ఈ రోజు వెలిగించిన వత్తి మళ్ళీ రేపు ఉండకూడదు. దాన్ని అట్నే ఆర్పేది, చేతి ఆర్పేసేది, మళ్ళీ దాన్ని వెలిగించేది. చండాలమైన దీపాలు వెలిగించినట్టు అది. అలా చేయకూడదు. దీపాలు వెలిగించుకోండి, వెలుగునిస్తున్నావు. సైన్స్ అది, కాస్మెటిక్ ఎనర్జీ. ఆ నెగిటివ్లో తరిమి కొడుతుంది. నువ్వు డైలీ ప్రతి మానవుడు నా వీడియోలు చూసేవాళ్ళు ఇంట్లో దీపాలు 2 వెలిగించండి. ఆడవాళ్ళతో చెప్పి వెలిగించండి. మగవాళ్ళు తెల్లవారుజాములు వెలిగిస్తే నీ కుటుంబ అష్టైశ్వర్యంతో భోగభాగ్యాలతో నిండిపోతుంది. నేను చేసింది ఇదే. మగవాళ్ళకి పవర్ ఎక్కువ. పొద్దున పూట చేసి చూడు, 2 దీపాలు ఊరికి వెలిగించు. లేదా నీవు ఈ సబ్జెక్ట్ పట్టుకున్న వాళ్ళు ఈ సబ్జెక్ట్ పట్టుకో. ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు మా ఆ పూజ మందిరాన్ని ఒకరు క్లీన్ చేసి 2 దీపాలు వెలిగించేసి కూర్చోమ్మా, నీట్గా పెట్టుకొని. ఇంట్లో వాళ్ళు ఉన్నారు కదా ఆడపడుచులు లేక మగవాళ్ళు, వాళ్ళు ఎవరు ఈ సబ్జెక్ట్ పట్టుకొని ఈ సబ్జెక్ట్ పట్టుకో. అక్కడ పోయేది పూజలు వెలిగించేది. మళ్ళీ కొంతమంది ఉంటారు ఈ సబ్జెక్ట్ చేస్తారు, అక్కడ పోతారు. దేవుడా నేను అప్పులో ఉన్నాను సామ్య, నాకు ఏదైనా వరం చూడకూడదా, ఈ కష్టాల నుంచి బయట సామ్య అని దేవుడిని అడిగేది. అక్కడ పూజలు కూడా చండాలమైన పూజ చేసేది. ఆ వత్తులతోనే వారం రోజులు కూడా ఉంటారు. వారానికి ఒక రోజు దాన్ని తోముతారు. డైలీ నీట్గా గుడ్డ పెరుగుతూ తుడిచేయాలి. కొత్త గుడ్డ వేసుకొని నీట్గా ఉతికిన గుడ్డ ఉంటుంది కదా, నువ్వు దానికని తనిఖీ పెట్టుకోవాలి. మనం వాడే గుడ్డలు కాదు, తుడిచి పెట్టుకోవాలి. తుడిచేసి నీట్గా నూనె పోసి 2 వత్తులు వేసి ఒక్కొక్క కొండిలో వెలిగించాలి. అప్పుడే ఆ దీపాలు కూడా ఎలా వెలగాలి, బగబగని వెళ్ళకూడదు. లైట్గా అటు ఊగుతూ, ఆ నలుపు అటు ఊగుతూ ఒక డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది. అలా ఊగినప్పుడు చిన్నగా అంత సూపర్గా ఉంటుంది, దాన్ని చూడడానికి ఇంపుగా ఉంటుంది. అలా వేసి ఆ పూలు పెట్టి ఒక నైవేద్యం లేనిదే పూజ చేయకూడదు. ఏదో ఒక ఏది లేదు నీ దగ్గర, బెల్లం ముక్క పెట్టయ్యా, అంతకు మించిన పూజ లేదు. ఊరికి 2 బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టి ఒక దీంట్లో పాత్రలో పెట్టు. దానికని కేటాయించుకో సనికి సామాన్లు. పనికిరాని దానికంతా లక్షలు ఖర్చులు పెడతారు. ఒక 1000 రూపాయలు పెడితే అన్ని సామాన్లు వచ్చేస్తాయి, అక్కడ వేసుకోవచ్చు. అక్కడ చేసినప్పుడు నువ్వు ఏం అడగకూడదు. అదే విషయం అనుకో. నువ్వు దేవుళ్ళు కూడా ఎక్కడ కొలుస్తున్నారు? సోమవారం అయితే ఈశ్వరుడు అంటారు, మంగళవారం అయితే లక్ష్మీదేవి అంటారు, బుధవారం అయితే వినాయకుడు అంటారు, సరస్వతి అంటారు, బేస్తవారం అయితే బాబా సాయిబాబా అంటారు, మళ్ళీ శుక్రవారం అయితే అమ్మ మా ఇంటికి రమ్మ లక్ష్మీదేవి అమ్మ అంటారు, మళ్ళీ శనివారం అయితే గోయిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా అంటారు. అసలు ఏ దేవుడిని నమ్మావు నువ్వు? చూడు, సోమవారం ఈశ్వరుడి దగ్గర పోయినావు, మంగళవారం మారిపోయినావు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే సర్లే లక్ష్మీదేవం దగ్గరికి వెళ్ళినారు, ఆమె చూసుకుంటారులే. ఆయన వేరే చూపు మీద ఆయనే నమ్మిన వాళ్ళు ఉంటారు కదా, ఆయన మీద వాళ్ళ మీద చూపిస్తాడు ఆయన చూపు. మళ్ళీ మంగళవారం అయితే బుధవారం వినాయకుడి దగ్గరికి వెళ్ళినావు, లక్ష్మీదేవం వినాయకుడు చూసుకుంటారులే, మన పని మన చేద్దామని. మళ్ళీ బేస్తవారం సాయిబాబా దగ్గర వినాయకుడు ఏం చేస్తాడంటే సాయిబాబా చూసుకుంటారులే, ఆయన దగ్గర పోయినారు కాబట్టి, ఆయన ఉన్నారులే, ఆయన నమ్మినారు కాబట్టి ఆయనే చూసుకుంటారు, మనం వేరే వాళ్ళని చూద్దాం అనేసి ఇట్లా. మళ్ళీ శుక్రవారం మళ్ళీ లక్ష్మీదేవి, మళ్ళీ శనివారం వెంకటేశ్వరుడు, లాస్ట్కి గోవిందా మొత్తానికి ఏ దేవుని నమ్మలేదా? అందుకని ఏ దేవుని నమ్మకపోయినా పర్లేదు, నిన్ను మాత్రం నువ్వు నమ్ము అంటున్నాను నేను. నువ్వు ఏ దేవుని నమ్మకపోయినా పర్లే, నీలో ఉంది టాలెంట్, నిన్ను నువ్వు నమ్ముకో. పూజలు చేసేవాళ్ళు చేసుకో, వద్దని నేను చెప్పలే. ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు కాబట్టి కనిపించే దేవుళ్ళు 2 ఉన్నారు, సూర్యుడు చంద్రుడు. వాళ్ళు లేకపోతే చీకటిమయమే. దేవుళ్ళు లేదని ఎవరు చెప్పారు? ఉన్నారు కాబట్టి. ఇప్పుడు డబ్బు ఎవరండి? లక్ష్మీదేవి దేవత కదా. అన్ని కాగితాలు చినిగినా డస్ట్బిన్ పోతుంది. డబ్బు అనే కాగితం చిరిగితే పోతుందా? పోదు. ఇంకా దేవుడు లేకపోతే అలా ఇవన్నీ వచ్చినాయి. ఉన్నారు కానీ వాళ్ళని ఏమో అడక్కు. దేవుళ్ళు బలంగా నమ్మినప్పుడు దారి పట్టిస్తారు మనకి. నేను బలంగా పూజలు చేశా, ముక్కోటి దేవతలు ఇచ్చిన దారి విశ్వశక్తి దారి. అంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి మనకి ఎంత ఇవ్వగలుగుతారు అంతే ఇస్తారు. నేను అక్కడ కూడా పూర్వజన్మ లేదు సరిలేదు కావాలా, పూజలు బలంగా ఉన్నాను కాబట్టి పాప మనవలే నమ్ముకుంటున్నాడు, వీడికి దారి ఎలా
పూర్వజన్మలు సరిలేదు, కానీ విశ్వశక్తి లేదు, దీంట్లో మంచి పాపాలు పుణ్యాలు లేవు, వాడు మైండ్ని వాడు వాడుకునే దానికి పంపించేద్దాం అని ఈ విశ్వశక్తిని చూపించారు, పట్టేసింది. నా మాటే మంత్రం కాబట్టి అక్కడ దేవుడిని ఏం అడగకూడదు. ఈ సబ్జెక్ట్ తెలిసినవాడు దీపాలు వెలిగించుకో, అదే విశ్వం అనుకో, విశ్వమా నువ్వు ఉన్నావు ఒకటే నీ మాట, వేరే రాకూడదు. విశ్వమా ఉన్నావు, డబ్బు అమ్మా, నా మాటే మంత్రం తయారు చేయి అంతే. మళ్ళీ ఆడిపోయేది దేవుడా నాకు ఇది అనేది ఇక్కడ వచ్చేది విశ్వమా, నేను మనస్ఫూర్తిగా రే దొంగనాయాలా ఆడ దేవుడు అడిగిన మళ్ళీ నన్ను అడుగుతావా, మనుషుల్లాగానే వాళ్ళు కూడా, మనం ఏమనుకుంటాం అలాగనే వాళ్ళు కూడా. అందుకని ఒకరిని నమ్మకపోయినా పర్లేదు, నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉంది టాలెంట్ మొత్తం బయట వస్తుంది. ఈ సబ్జెక్టు కొంచెం ధ్యానం చేయి, కొంచెం మిర్రర్ వర్క్ చేయి, చూడు ట్రైనింగ్ చేయి, ఒక 20 రోజులు ట్రైనింగ్ ఇచ్చి చూడు, ఎంత అద్భుతాన్ని సాధించవచ్చు. కాబట్టి పూజలు చేయకూడదని నేను చెప్పలా. 32 పటాలు పెడతారు, ఒక దేవుని కూడా నమ్మరు మీరు, ఆ పూజను శుద్ధంగా చేయరు, ఇంకా దరిద్రం. ఒకటే ఫోటో పెట్టి ఒక్క దేవుని పెట్టుకో, 4 అన్న పెట్టుకో, అది నీ ఛాయిస్. నేను ఇన్ని పెట్టు అనుకుంటే నేను చెప్పను, ఎక్కడ ఏ సబ్జెక్ట్ లేని పెట్టుకో అని చెప్పలేదు, ఇన్ని పెట్టుకో అని చెప్పలేదు, నీ ఛాయిస్ అది. కానీ చేసేది శుద్ధంగా చేసుకో, కానీ ఎక్కడ అడిగినా ఒకటే అడుగు అన్నాను. విశ్వాన్ని నమ్మినా కాబట్టి విశ్వమే, ఎక్కడ చూసినా విశ్వమే, ఆ మాటే దేవుడి దగ్గర నిలుచుకో, విశ్వమా నువ్వే నాకు విశ్వమా నమ్మా, ఏం పోయింది కాలమ్మా, విశ్వం నీకు ఎలా ఉంటుంది చర్చ తెలియదు కదా, అక్కడైనా విశ్వమే ఇక్కడైనా విశ్వం, ఎవరు వీడికి ఎలా ఉంది అని తెలియదు కాబట్టి ఒకటే. కాబట్టి ఇలాగ ఎప్పుడైతే నువ్వు చేస్తుంటావో అప్పుడు ఆ దారి ముక్కోటి దేవతలు కూడా మనకి దారి పట్టిచ్చేస్తారు. అంటే మార్గాలు సృష్టించబడతాయని చెప్తున్నాను. ఆ మార్గాల ద్వారా మనం ఎదగడానికి అవకాశాన్ని ఏర్పరచుకోవచ్చు. కాబట్టి ఈ పూజలు చేయవద్దని నేను చెప్పలేదు, చేసుకునే వాళ్ళు చేసుకోండి, కానీ అక్కడ అడిగేది ఇలాగనే, ఇక్కడ అడిగేది ఇలాగనే, 2 దగ్గరలు అడిగేది ఒకటే, విశ్వమే. ఇలా చేయండి, మీ మాట మంత్రంలో పనిచేస్తుంది, ఈజీగా మీరు అనుకున్న పనులన్నీ సాధించుకోవచ్చు. ముక్కోటి దేవతలు కూడా మీకు తదాస్తని ఆశీర్వాదం ఇచ్చి ఆ దారిని చూపించేస్తారు మీకు. దేవుడి దగ్గరైనా విశ్వం దగ్గరైనా ఒకటే ఒకటే విశ్వమా అంటే నువ్వే, నాకు ఎలా ఉంది తెలియదు, నాకు ఎక్కడ విశ్వం నువ్వే, కూడా మార్చకూడదు. మళ్ళీ ఏడో కోరిక అడిగేది అక్కడ పోయేది, ఈశ్వర స్వామి నాకు ఎలాగైనా ఈసారి నాకు తీరిపోవాలి అప్పులో, ఏం తీరిపోయింది దేవుడు గుడి. ఈసారి గుడికి ఎందుకు వెళ్తారండి, మామూలు మనుషులు గుడికి ఎందుకు వెళ్తారు చెప్పండి, ప్రశాంతత కోసం. ఇంకోటి కోరికలు తీర్చండి, పోయేది అక్కడ, దేవుడా అప్పులోడు ఇచ్చిన ఇంటికి తిరుగుతున్నాడు స్వామి, ఎలాగైనా వాడికి 5 లక్షలు ఇచ్చేస్తే నాకు పని అయిపోతుంది అంటే ఆయన ఏమైనా బ్యాంక్ పెట్టుకొని ఉన్నాడు గుడిలో, ఆ గుడిలో కానీ బ్యాంక్ పెట్టుకొని ఉన్నాడు, దేవుడు నీకు కట్టకట్టగా ఎత్తిచ్చేదానికి. దేవుళ్ళని ప్రశాంతత కోసం ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ, అక్కడ మంచి వైబ్రేషన్తో ఉంటుంది గుడిలో ఎప్పుడు. కానీ గుడి కట్టింది మానవుడే, గుడిని గంటకు తయారు చేసింది మానవుడే, కర్పూరం తయారు చేసింది మానవుడే, అగరవత్తులు నూనె అన్ని తయారు చేసింది మానవుడే, గుడిని సంకల్పం చేసి అక్కడ ప్రత్యక్ష దైవాన్ని ఏర్పరిచింది కూడా మానవుడే మంత్రాల ద్వారా, ఆ మంత్రాలు రాసింది కూడా మానవుడే. అదే మానవుడు పోయి మళ్ళీ అప్పుడు దేవుడు నాకు డబ్బి అంటున్నావు, బ్యాంక్ బెట్లా. నువ్వు దేవుడిని నమ్మినప్పుడు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో ఆ దేవుళ్ళు నీకు దారి బట్టి ఇచ్చేస్తారు. ఆ దారిలో నువ్వు నడిచినావంటే ఈజీ మార్గాల్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్కి దారి నాకు తెలియదు అన్నప్పుడు ఎవరో ఒకరు దారి చూపిస్తారు, ఇలా పోయి రైట్లో పోయి, ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇలా అని చెప్పినప్పుడు నేను వచ్చేయగలిగినాను. ఆ దారిలో నేను పోవాలి, పోకుండా అక్కడ కూర్చొని నాకు తెలియదు అంటే నేను పోయేది ఎప్పుడు, తెలిసేది ఎప్పుడు. ఎస్, ప్రతిరోజు కృషి ఉంటే మహా ఋషులు అవుతారా లేదా, ఋషులైతే మహాపురుషులు అవుతారా లేదా. కాబట్టి ప్రతిరోజు కృషి చెయ్యి, నీ జీవితాన్ని అద్భుతంగా మలుచుకో, పట్టుదల శ్రద్ధతో చెయ్యి, ఏదైనా సాధ్యం. దేవతలు ఆ పూజలు చేసేవాళ్ళు చేసుకోండి, దీపాలు వెలిగించండి, ప్రతి ఇంట 2 దీపాలు వెలిగించండి. నెగిటివ్ ఇంట్లో నుంచి బయట వెళ్తుంది, ఆ ఇంట్లో పాజిటివ్ వస్తుంది. మీ సబ్జెక్ట్ పట్టుకున్నారు కాబట్టి ఇంకా తొందరగా రీచ్ అవ్వేదానికి మార్గాలు ఏర్పడుతుంది. ముక్కోటి దేవతలు కూడా తదాస్తుంటారు, అది చేసుకునే వాళ్ళు ఇది చేసుకోండి, ఈ సబ్జెక్ట్ చేసుకునే వాళ్ళు ఇది చేసుకోండి. నేను దాన్ని చేయొద్దు దీన్ని చేయొద్దు అని నేను ఎక్కడ చెప్పను. మీకు నచ్చినట్టు మీరు ఉండండి, మీ మైండ్ని వాడండి, మిమ్మల్ని మీరు నమ్మండి. చిన్నాయన ఉన్నాడు, మామ ఉన్నాడు, అక్క ఉంది, చెల్లి ఉంది, అమ్మ ఉంది, తాత ఉంది, తమ్ముడు ఉన్నాడు, ఎవరు లేరు, నీకు నువ్వే తోడు. ఓకే సార్, అయితే మరి పూజలు అంటే చేసుకోండి, కానీ కోరిక మాత్రం మరి మీరు పూజ చేస్తున్నారు ఇంట్లో? నేను ఫస్ట్ చేసింది పూజే. అవును, చెప్పారు. నేను ఈ సబ్జెక్ట్ ఎప్పుడు నాకు దేవతలు చూపించారో మా భార్యకి బట్టి ఇచ్చేసాను ఆ పూజని. మీ ఆవిడ ఇంట్లో పూజ అంటే అంతకుముందు కూడా సాయంత్రం అయితే ఆమె నేర్పించినాను. నేను పూజలే నేర్చుకున్నది ఫస్ట్ లో. నా భార్యకి బట్టి ఇచ్చేసి సాయంత్రం అయితే ఇక్కడ నేను చూస్తూ ఉంటది కదా, నేను కనకదార స్తోత్రం, మంత్రాలు, గణేశ రుణవేశ్వర స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, సరస్వతి అష్టకము, లక్ష్మీ అష్టకము, ఇలా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఈ మంత్రాలను చదివాడిని. ఒక 2 గంటల సేపు పడుతుంది నాకు పొద్దున పూట. అంతే, ఇదంతా చూస్తుంది కదా పూజలు ఎలా చేయాలని నేర్పించినాను. సాయంత్రం అయితే ఆమె చేసుకునేది. ఇప్పుడు ఉదయం నైట్ సాయంత్రం ఆమె కంటిన్యూ అయిపోయింది. నాకు దేవతలు దారి చూపించేసినారు కాబట్టి నేను తల్లిదండ్రులు ఇంట్లో దీపాలు వెళ్తుంటే కూడా పోయి ఒక్క నమస్కరిస్తా. నేను ఉన్నానంటే ఒక్క నమస్కారం, ఎంత గొప్ప దారి చూపించారండి నాకు, మిమ్మల్ని జీవితాంతం రుణపడి ఉంటానని ఒక్క నమస్కారం, అంతే. మిగతా వాళ్ళు చూసుకుంటారు.
అంటే ఇందాక మీరు అన్నారు కదా సోమవారం వస్తే శివుని, మంగళవారం వస్తే హనుమంతులు ఇలా మొక్కుతారు. సో Yes. వాళ్ళు నేను కూడా ఒకప్పుడు postpone చేసింది ఇదే. చేస్తారు. నేను కూడా తప్పు చేశాను కాబట్టి మీకు చెప్పాను, లేకపోతే నాకెలా తెలుసు. నేను కూడా అప్పుడు పోయింది కానీ పోయినా కానీ ముక్కినా కానీ పెద్దగా నేను అన్ని గుడికి పోయాను. బేస్తవరం అయితే సాయిబాబా గుడి, వెంకటేశ్వర దేవుడికి మాత్రం నేను నాకు పెళ్ళైన కొత్తలో నుంచి ఒక చిన్న ప్రాబ్లం ఒకటి ఏర్పడితే దాంట్లో ఆయన దగ్గర అడిగాను. నేను ఆ గుడి ఒకటి పావుపడిపోయింటే నా ఇంటి పక్కన అడిగాను, నాకు దీంట్లో నుంచి బయటపడేయి, నేను ఎప్పుడు రుణపడి ఉంటానని అడిగాను. వెంటనే దానికి విముక్తి వచ్చేసింది. ఆ రోజు నుంచి అక్కడ చిన్న సాలలాగా ఏర్పరిచి ఇప్పుడు గుడి కట్టించినట్టు కట్టించి పూజ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనిషిని పెట్టి అది లేనప్పుడు చేయించుస్తున్నాను, ఇప్పుడు ఉన్నప్పుడు చేయిస్తున్నాను. గుడికి ఎప్పుడు దీపాలు వెలుగుతున్నాయి, ఓన్లీ మంచి నూనెతో అభిషేకాలు చేపిస్తాను, బాగా గుడిని చేస్తున్నాను. కాబట్టి నేను అప్పుడు తెలియక చేశాను. ఇప్పుడు వాళ్ళు దారి చేశారు, నీ పని నువ్వు చేసుకురా, మా పని మేము చేసుకుంటాం అన్నట్టు. దానికి చేయాల్సింది నా ధర్మం చేస్తూనే ఉన్నాను, 10 మందికి హెల్ప్ చేస్తున్నాను, దాన ధర్మాలు చేస్తున్నాను. నేను హ్యాపీ, నేను ఇవ్వడానికి నేర్చుకున్నా, నాకు రావడానికి సిద్ధం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు చేస్తారండి, నేను మొక్కతా. మీ ఇంట్లో ఇప్పుడు ఎన్ని ఫొటోస్ ఉన్నాయి దేవుడు? వాళ్ళు అప్పుడే ఉన్నది కూడా అంతే, 9, 8 ఏమున్నాయో కరెక్ట్గా లేక తెలియదు, అవి అట్నే ఉన్నాయి, అలాగే ఉన్నాయి. అన్నిటి పెట్టేస్తారు, అన్నిటి పూజ నీట్గా. మా ఇంట్లో వాళ్ళు కొంచెం నీట్నెస్ ఎక్కువ, నాకన్నా ఎక్కువ వాళ్ళు. నీట్గా ఎక్కడైనా ఒక్కరో అట్ట ఏదైనా అక్కడ పడితే కూడా అప్పుడే తిడతారు. ఇప్పుడు కదా క్లీన్ చేశాను, ఎవరు ఇక్కడ వేసింది ఈ పేపరు అని కూడా వేస్తారు. ఏమో భయం మామని చూస్తే అందరికి, ఇంట్లో పిల్లలు కూడా ఎత్తేస్తారు. మీ అమ్మ చూసిందంటే అంతే ఎత్తేస్తారు. ఎప్పుడు అంటే నీట్గా పెట్టుకుంటుంది, అది ఒరిజినల్ పూజ ఆమె చేసేది, నాకు తెలుసు. నైవేద్యం లేనిదే పూజ చేయదు. పండ్లు పెడుతుంది, జామ పండు పెడుతుంది, అరటి పండ్లు పెడుతుంది, బెల్లం ముక్క ఎప్పుడు బెల్లం ఉంటుంది ఇంట్లో. పూజలంలో ఏం దొరికినప్పుడు టక్కని బెల్లం పెట్టేస్తుంది. రాగి పాత్ర దానికని నైవేద్యానికి పెట్టడానికి, రాగి సొమ్ములు, అన్ని దీపాలు నీట్గా తుడిచేస్తుంది. వత్తులు డైలీ మారుస్తుంది, ఉదయం మారుస్తుంది, సాయంత్రం మారుస్తుంది. మళ్ళీ ఆ దీపాలు అట్నే అంతే ఎత్తేయడమే, తుడిచేయడమే నీట్. ఇప్పుడు హ్యాపీ, ఆ పూజలు అట్నే కంటిన్యూ అవుతున్నాయి మా ఇంట్లో. అది ఫస్ట్ నుంచి కంటిన్యూ, ఇప్పుడు కంటిన్యూ. కాబట్టి నేను హ్యాపీ. నాకు దారి ఇచ్చేశారు, రే నువ్వు ప్రపంచాని కోసం పోరా, టీచర్ అవ్వాలన్నావో, టీచర్ ఎందుకురా, ప్రపంచంలో పెద్ద టీచర్కి వెలుగురని ఇచ్చారు, ఇస్తున్నాను, నాకు ఇచ్చినారు, నేను చేస్తున్నాను. ఓకే సార్. సో మరి ఇవాళ అఫర్మేషన్, ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా నా ఇంట్లో 2 దీపాలు వెలిగించి ఆ మంచి నెగిటివ్ని అంతా తరిమేసి పాజిటివ్తో వచ్చి నిమ్మకోడి దేవతల ఆశీర్వాదంతో నేను ఈ విశ్వశక్తిలో అన్ని విధాలుగా కోరికలన్నీ తీర్చుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.